పబ్లిక్ పరీక్షలు ఇంకా చాలా తొందరలోనే ఉన్నాయి. ఈ పబ్లిక్ పరీక్షల వరకు రావడానికి నువ్వు, నీ ఫ్యామిలీ చాలా చాలా కష్టపడే ఉంటారు. చాలా అవరోధాలు దాటుకొని వచ్చే ఉంటారు. మీ బలాలేంటి? మీ బలహీనతలేంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అవేమీ వాళ్ళకి అవసరం ఉండదు. ఇక్కడ వాళ్ళు అంటే నీ పేపర్ వాల్యూ చేసేవాళ్ళు. వాళ్ళు చూసేది కేవలం నీ ప్రజెంటేషన్. వాళ్ళు చూసేది కేవలం నీ ఆన్సర్ షీట్స్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంతకాలం కష్టపడి చదివింది 3 గంటల్లో ఎగ్జామ్ రాస్తారు. మీరు 3 గంటల్లో ఎగ్జామ్ రాసిన షీట్స్ వాళ్ళు కొన్ని నిమిషాల్లో మాత్రమే ఎగ్జామిన్ చేయాలి. అంటే నువ్వు ఎంత శ్రద్ధగా రాయాలి? ఇది మీరు చదువుకున్న స్కూల్ కాదు. ఇది మీరు చదువుకున్న కాలేజ్ కాదు. మీ మీద సింపతి చూపించడానికి. ఎగ్జామ్‌లో నీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే, రాసారా? ప్రింటేసారా? అన్నట్టుండాలి. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేదేంటంటే, డైలీ మన ప్రిపరేషన్‌లో ఎగ్జామ్ ప్రజెంటేషన్‌కి కొంచెం టైం కేటాయించండి. అలా కేటాయించగలిగితేనే ఫైనల్ ఎగ్జామ్స్‌లో మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్స్‌లో మన బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలి అనంటే కుదురుతుందా చెప్పండి? సో, డైలీ మీ ప్రిపరేషన్ టైంలో ఎంతో కొంత టైం పేపర్ ప్రజెంటేషన్ మీద పెడతారని ఆశిస్తున్నాను.